నాకు ఇప్పుడు నీకు ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక మెస్సకు పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మా పచ్చడి లేదు అన్నాడు. ఆడంటే ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు. మెస రావద్దు, నువ్వు మెసకు పోతా. ఏమయ్యా 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు. అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు. నీ మెసకు రాను, ఇంకో మెస పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా. అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు రాసి పెట్టుందా? మీరు అడిగారు. నేను ఆయన నిందించట్లే. క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా. సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది. కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. కమెడియన్లు, 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరామెన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే. నేను ఆ విషయం నేను వెనక్కి తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు. ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా. పోతామండి, ఏ రోజు పోము. షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం. ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది. నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీడీపీలోనే, టీటీడీలో సార్, టీటీడీ పోస్టులకి నేను అర్హుని ఉన్నోడినే. నాకు అర్హత ఉందా? లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.